హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. ఏంటి అలా పాముకునేస్తుందని చూస్తున్నారా? ఏంటో కాదండి, టమాటో పచ్చడి. అదే కొత్తిమీర టమాటో పచ్చడి. ఇది అందరికి తెలిసే ఉంటుంది. పచ్చళ్ళు అన్నాక మన విలేజెస్‌ని గుర్తు తెస్తాయి కదా! సో, వీక్లీ వన్స్ అయితే మన విలేజ్‌ని అయితే గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ సిటీల్లో బతికినా, ఎక్కడికెళ్ళినా కూడా మన రూట్స్ అనేటివి మర్చిపోకూడదు కదా! సో, అలాగా ఇలాంటి కమ్మటి భోజనం ఒక్కరోజైనా చేయాలి. ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీగా. ఎందుకంటే మన రూట్స్ గుర్తు తెచ్చుకోవాలి కదా! చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మమ్మని, రోటి పచ్చళ్ళని అయితే మర్చిపోకూడదు కదా! ఎంత ఎదిగినా కూడా. సో, ఇప్పుడేంటి ప్రాసెస్ అనేదైతే ఒకసారి చూసేద్దాం. సూపర్ ఉందయితే. సో, ప్రాసెస్ ఏంటంటే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర. ఇవి పచ్చడికి గావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలనేదైతే చూసేద్దాం. మర్చిపోయానండోయ్! చింతపండు కూడా కావాలి. ఒక చిన్న లెమన్ సైజ్. సో, ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ ఎక్కాక అందులోకి టమాటాలు జారించుకోండి. ఓకే. టమాటాలు బాగా మగ్గాలి. అంటే పైనున్న స్కిన్ అంతా వెళ్ళిపోయి చాలా స్మూత్ టెక్స్చర్‌లోకి అయితే మగ్గాలి. అలా మగ్గిన తర్వాత మిగతా ఐటెమ్స్‌ని వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ టమాటాలు మగ్గనిద్దాం. సో, ఇలా మూత పెట్టేసేయండి. చూసారా? పైన స్కిన్ అంతా ఎలా వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఒకసారి చింతపండేసి జస్ట్ అలా కలిపి పెట్టేయండి అంతే. మగ్గపెట్టాల్సిన పని లేదు. చింతపండైతే జస్ట్ ఊరికే వేసి అలాగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు. మేమైతే దాన్ని తెల్లగడ్డ అంటాం. నాకు ఎల్లిపాయలు అనేది కొంచెం కష్టంగా ఉంది. తెల్లగడ్డలు. సో, ఇలాగ వేసేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే వంట హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా అవ్వచ్చేమో గానీ, ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతది. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే ఏ వంటన్నా చేసుకోండి. మెయిన్‌గా పచ్చళ్ళు. నూనెలో మగ్గడంలోనే ఉంది పచ్చళ్ళ టేస్ట్ అంతా. సో, ఇలాగంతా సెపరేట్ చేసుకొని, ఇప్పుడు ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెమే చిన్న గుప్పెటంత కొత్తిమీర అయితే తీసుకున్నాను నేను. సో, ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే డ్రై అయిపోయింది ఆయిల్ అంతా అయిపోయి. సో, లైట్‌గా అయితే వేసేసాను. ఇలా ఫ్రై అయితే చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి తీసేయండి. సో, మూత పెట్టి తీసాక ఇలాగంతా మగ్గిపోయింది. చూసారా? ఇలా అంతా మగ్గిపోయింది. సో, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. చూసారా? మిక్సీ పట్టేసాక పచ్చడి ఎలా ఉందో. చూసారా? పచ్చడి అయితే ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని అందులో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని తింటే ఎంత తింటున్నామో కూడా తెలీదు. అంత కమ్మటి భోజనం. చూసారా? నోట్లో పెట్టుకోగానే టేస్ట్ బడ్స్ డాన్సింగ్ చేసే అంత టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చళ్ళలో ఉన్న టేస్ట్ అంత అనుకుంటా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి.